జగన్ అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి 27% ఇచ్చాడు. ఆ తర్వాత పీఆర్సీకి సంబంధించిన ప్రపోజల్ సిఫార్సులతో 23% జీతము పెంచాడు. ఎట్ ద సేమ్ టైం ఆ తర్వాత టీచర్స్కి సంబంధించి అనేక రకాలైనటువంటి చేసుకొచ్చాడు. కానీ ఆ టీచర్లని వేధించేటటువంటి వ్యక్తి అంటూ ప్రవీణ్ ప్రకాష్ మీద ఉన్న కోపాన్ని వాళ్ళు ప్రదర్శించినా జగన్ దాన్ని పట్టించుకోకుండా ఆయన కొనసాగించడం, అదే సమయంలో సంస్కరణలు 1 by 1 తీసుకురావడం వల్లనే టీచర్లకు కోపం వచ్చింది. అందుకనే వాళ్ళందరూ కలిసి జగన్ ప్రభుత్వాన్ని దించడంలో కీలక పాత్ర పోషించారు. ఈవెన్ ప్రతి పోలింగ్ బూత్లో కూడా వాళ్లే కీలక పాత్ర కాబట్టి 1కి 10 ఓట్లు 50 ఓట్లు వేసి గెలిపించారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా చెప్పుకొస్తుంటారు. అయితే అదే కాదు, మరొక కారణం కూడా ఉంది. తాజాగా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చినటువంటి లెక్క ఏంటంటే 1994 నుంచి లెక్క చూసుకుంటే 94లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 89 నుండి 94 దాకా కాంగ్రెస్ అధికారంలో, 94లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆ తర్వాత 94లో 16,238 మంది టీచర్లని తెలుగుదేశం టైంలో నియమించారు. 96 కూడా చంద్రబాబు గారే ఉన్నారు, 16,838 మంది. 1998లో 29,269, 2000లో 24,388, 2001లో 26,129 మంది, 2002లో 31,699, 2003లో 12,430 మంది. అంటే 2004లో ఈయన వచ్చారు రాజశేఖర రెడ్డి. ఆ 4 ఏళ్ల 94 నుంచి 2003 దాకా భారీ ఎత్తున రిక్రూట్మెంట్ జరిగాయి. అట్లాగే 2014లో డిఎస్సి రిక్రూట్మెంట్ 8,926 అని, 2018లో 7,254 మంది అని చెప్పుకొచ్చారు. అంటే టోటల్గా 173,171 మందిని డిఎస్సిలో టీడీపీ పీరియడ్లోనే రిక్రూట్ చేశాం. అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద చూసుకుంటే 95లో 3,706, 96లో 2,000, 97లో 874, 2019లో 521, టోటల్గా 7,101, టోటల్గా 1,80,272 మంది తెలుగుదేశం హయాంలోని నియమించబడ్డారు అన్నటువంటిది. వాళ్ళందరూ కృతజ్ఞత చూపించారు. అదే సందర్భంలో జగన్ టైంలో నియమితులైనటువంటి 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు కానీ, 2.5 లక్షల మంది ఏదైతే వాళ్ళని ఏమంటారు మన వాలంటీర్లను కావచ్చు, లేదంటే కనుక మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర కార్పొరేషన్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళెవరూ కూడా జగన్ పట్ల మాత్రం కృతజ్ఞత చూపెట్టకపోవడమే దెబ్బతినడానికి ఒక కారణం అనమాట.